హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం అమెజాన్ నుంచి అయితే ఒక పార్సల్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి ₹506 అయితే పడింది అనమాట. దీన్ని వచ్చేసి మనం ప్రైస్ తక్కువ ఉంది. ప్లస్ అమెజాన్లో ఈ ప్రోడక్ట్కి సంబంధించిన రివ్యూస్ అయితే చెక్ చేశాను. చాలా మంది అయితే కొంచెం పాజిటివ్గా అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి ఈ ప్రోడక్ట్ ఏమనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం. పార్సల్ అనేది కొంచెం టైట్గా ఉందన్నమాట. ఓపెన్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా, ఇదే అనమాట ప్రోడక్ట్ అనేది. ఇది వచ్చేసి 3-in-1 వాక్యూమ్ క్లీనర్, పోర్టబుల్ మినీ హోమ్ అండ్ ఏ కార్ అని ఉండదు అనమాట. అంటే మనం కార్లు అయితే చాలా మంది దగ్గర ఉంటాయి. సో కార్స్లో వచ్చేసి డస్ట్ అనేది మనం ఏదన్నా తినేటప్పుడు చిప్స్ ఇలాంటివంతా డస్ట్ అనేది చాలా ఉంటుంది అనమాట. సో వాటిని అయితే క్లియర్ చేయడానికి అయితే ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ల్యాప్టాప్ సింబల్ వేసి కీబోర్డ్ కాడ ఈ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తున్నారు. కారు, హోమ్స్ అండ్ మన డ్రాస్ ఉంటాయి కదా, టేబుల్స్, వాటికైతే ఇక్కడైతే ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ పై వైపు చూసినట్టయితే వార్నింగ్ అయితే ఉండదన్నమాట. నో ఛార్జింగ్, నో యూస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలాంటి టేప్ అయితే లేదు, జస్ట్ ఓపెన్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడైతే ఓపెన్ చేసుకుందాం. ఓకే, లోపల కాంపోనెంట్స్ అనేవి చాలా వచ్చాయి. ఇప్పుడైతే ఒకటోటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి యూఎస్బి నుంచి బి టైప్ పిన్ అయితే ఛార్జర్ అయితే ఇచ్చారు. దీనికి మనకి టైప్ సి ఛార్జింగ్ అయితే లేదనమాట. తర్వాత వచ్చి ఒక చిన్న బ్రష్ స్టాండ్ టైప్ అయితే ఒకటి ఇచ్చారనమాట. ఇది దేనికంటే మనం వాక్యూమ్ క్లీనర్కి ఫిక్స్ చేసుకుని మనం డస్ట్ అనేది క్లీన్ చేస్తాం. తర్వాత వచ్చి ఒక చిన్న పైప్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట. ఇది దేనికంటే మన వాక్యూమ్ క్లీనర్ ఫ్రంట్ సైడ్ బిగించుకొని మన డస్ట్ అనేది లాంగ్గా ఉన్నప్పుడు క్లియర్ చేసుకునే దానికి ఒక పైప్ లాంటిది అయితే ఒకటి ఇచ్చారు. తర్వాత ఒక క్యాప్ అయితే ఇచ్చారనమాట. ఈ క్యాప్ దేనికంటే మన వాక్యూమ్ క్లీనర్ ఫ్రంట్ సైడ్ బిగించుకొని మన వాక్యూమ్ డస్ట్ అనేది ఉండాలి కదా, ఆ డస్ట్ అనేది మొత్తం ఈ క్యాప్లో అయితే స్టోర్. తర్వాత వచ్చి ఒక ఎయిర్ ఫిల్టర్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది దేనికంటే మన వాక్యూమ్ క్లీనర్ నుంచి వచ్చే డస్ట్ అనేది ఫ్యాన్ బ్లేడ్స్కి అండ్ మోటార్ లోపలికి వెళ్ళకుండా ఉండడానికి. తర్వాత ఒక క్యాప్ అయితే ఇచ్చారు. ఈ క్యాప్ దేనికి యూజ్ అవుతుందో తెలియదు. సో మనం యూజర్ మాన్యువల్లో చూసి అయితే తెలుసుకుంటాం. మనకి ఇక్కడ మెయిన్ మిషన్ అయితే ఉన్నది. ఇదే అనమాట మన వాక్యూమ్ క్లీనర్ అనేది. ఓకే, ఇప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ మొత్తం దీన్ని అసెంబుల్ చేసి టెస్ట్ చేసి దీని వర్కింగ్ అండ్ బిల్ క్వాలిటీ మొత్తం ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది అనమాట. ఈ క్యాప్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మన వాక్యూమ్ క్లీనర్ బ్యాక్ సైడ్ అయితే దీన్ని అయితే ప్లేస్ చేసుకోవాలా. సో దేనికోసం అయితే ఈ క్యాప్ ఉన్నది. తర్వాత వచ్చేసి మనకి క్యాప్లోకి ఫిల్టరు అండ్ ఇవన్నీ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇక్కడ మనకి బాక్స్లోనే ఉన్నది. ఎలాంటి యూజర్ మాన్యువల్ అయితే అవసరం లేదు. సో ఇప్పుడైతే మనం అసెంబ్లీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం క్యాప్ అయితే ఒకటి తీసుకుందాం. ఈ క్యాప్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఈ ఫిల్టర్ అనేది ఉన్నది కదా, ఈ ఫిల్టర్ అనేది మనం దీంట్లో ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకే, ఇన్స్టాల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం వాక్యూమ్ క్లీనర్కి ఇక్కడ సైడ్లో వచ్చేసి ఒక చిన్న లాక్ టైప్లో అనమాట కొంచెం అయితే ఇచ్చారు. దీన్ని ఇక్కడ ఈ క్యాప్లో కూడా మనకు ఒక చిన్న లాక్ టైప్ అయితే ఉన్నది. సో అక్కడ మ్యాచ్ చేసి దీన్ని అయితే లాక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి పర్ఫెక్ట్గా లాక్ అయితే అయిపోయింది. దీన్ని మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవాలంటే జస్ట్ ఇట్లా బ్యాక్ చేసి రిమూవ్ అయితే చేసుకుని మన డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే దీన్ని మనం లాక్ చేసుకున్నాం. ఓకే, మొత్తం పర్ఫెక్ట్గా అయితే లాక్ అయిపోయింది. తర్వాత వచ్చేసి పైప్ లాంటిది ఒకటి ఇచ్చారు కదా, ఇది వచ్చేసి మనం జస్ట్ ఇక్కడ పై వైపు వచ్చేసి ఇన్సైట్ అయితే చేసుకునేది. ఓకే, ఇన్సైట్ అయితే చేసుకునేసాం. యాక్చువల్గా మనకి ఏదైనా డస్ట్ అనేది ఇలా టేబుల్ మీద ఇలా వర్క్ చేసే ప్లేసెస్లో లేదా కార్లో ఉన్నప్పుడు జస్ట్ మనం క్యాజువల్గా ఇలాగే అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి కార్నర్ అంటే ఎడ్జెస్లో ఉంటాయి చూసారా, అలాంటి డస్ట్ని కొంచెం అనేది అతుక్కో ఉంటాయి అనమాట, స్టిక్ అయ్యి ఉంటాయి. సో వాటిని అయితే మనం ఈ బ్రష్ ద్వారా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ బ్రష్ని వచ్చేసి మనం ఇక్కడ ఇలాగా ఫ్రంట్ సైడ్ అన్ని అటాచ్ చేసి జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటా మనం డస్ట్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దీన్ని ఓవర్ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక స్విచ్ అయితే ఒకటి ఉన్నదన్నమాట. దీన్ని మనం ప్రెస్ చేసినామంటే ఆన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసారు కదా, గ్రీన్ లైట్ అయితే కొంచెం ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా గ్లో అయ్యి
మన మిషన్ అనేది ఆన్ అయింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి బీ టైప్ ఛార్జర్ అయితే ఒకటి ఇచ్చారు. సో మనం ఛార్జింగ్ అనేది ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట ఈ పిన్ ద్వారా యూజ్ చేసుకుని. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే ఎలాంటిది లేదు. ఇది వచ్చేసి మనకి 3-in-1 అయితే మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇది వాక్యూమ్ క్లీనర్గా వర్క్ అవుతుంది, ప్లస్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎయిర్ బ్లోవర్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. సింపుల్. ఈ క్యాప్ అయితే ఉండాలి కదా, దీన్ని మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ సేమ్ లాక్ అయితే ఉన్నది. ఆ లాక్ కూడా జస్ట్ మనం దీన్ని ఇన్సర్ట్ చేసినామంటే ఇక్కడైతే క్లోజ్ అయిపోయింది కదా. సో మనం బ్యాక్ సైడ్ రిమూవ్ చేసి ఇవంతా మనకు అవసరం లేదు. జస్ట్ ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి బ్లోవర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే నేను దీన్ని ఫుల్ ఛార్జ్ చేసి దీన్ని టెస్ట్ చేసి రివ్యూ అయితే చెప్తాను. ఓకే, ఇప్పుడైతే దీని వర్కింగ్ అయితే చూద్దాం, తర్వాత వచ్చి దీని రివ్యూ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ డస్ట్ ఉన్నది కదా, జస్ట్ సింపుల్గా మనం బటన్ నొక్కామంటే వాక్యూమ్ క్లీనర్ అనేది ఆన్ అవుతుంది. సో జస్ట్ మనం ఇక్కడ డస్ట్ గాడికి ఎత్తుకెళ్ళినట్లయితే ఈ డస్ట్ అనేది సక్ చేసుకుంటుంది. మీరైతే స్టక్ అయిపోయింది. మన డస్ట్ అనేది కొంచెం లాక్ ఉంది కదా, పేపర్స్ అనేది, దాన్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడైతే స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ డస్ట్ని మనమైతే బయట యూజ్ చేసి పడేయచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్యాప్ అయితే ఇచ్చారు కదా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇది వచ్చి ఫ్రంట్ సైడ్, అంటే ఇది వచ్చేసి మనకి ఎయిర్ అనేది సక్ చేసుకుంటుంది, ఇది వచ్చేసి మనకి ఎయిర్ అనేది బ్లో చేస్తుంది. సో ఇప్పుడైతే మనం దీని అయితే ఎయిర్ అనేది బ్లో చేసి చూద్దాం. మిషన్ ఆన్ చేస్తే మనకి ఎయిర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, సింపుల్గా ఈ ఎయిర్ బ్లోవర్ని యూజ్ చేసుకుని మనం మన కీబోర్డ్స్ ఇవి ఉంటాయి కదా, ఇక్కడ డస్ట్ అనేది ఉంటాయి అనమాట. అంటే ఇది వచ్చేసి ఎయిర్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో మనం మూలలా ఇలాంటివి పెట్టుకొని ఎయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ డస్ట్ అనేది మీకు కెమెరాలో క్యాచ్ అవుతుందో లేదో తెలియదు, కొంచెం డస్ట్ అనేది అయితే వస్తుంది అనమాట. ఇది బాగా వర్క్ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడైతే మనం దీని రివ్యూ అయితే చూద్దాం. మీరు మన వీడియో చూసినట్టయితే జస్ట్ అనేది పేపర్లు అయితే యూజ్ చేసి అయితే మనం సెట్ చేసాం. సో మీరు అడగచ్చు ఎందుకనేసి ఓన్లీ పేపర్స్ అయితే చూపించారు. దీన్ని అయితే నేను ఫుల్గా టెస్ట్ చేశాను. ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి మనకి 3-in-1 అయితే మెన్షన్ చేసినారు అనమాట. అంటే మనకి ఎయిర్ అనేది సక్ చేస్తుంది, ప్లస్ ఎయిర్ బ్లో అయితే చేస్తుంది. 2 అయితే యూజ్ అయినాయి అనమాట. థర్డ్ వన్ నాకైతే అర్థం కాలేదు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ బ్రష్ ఉండదు కదా, ఇది మొత్తం ఇది అనుకుంటా. ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి, సో మ్యాక్సిమం అదే ఉంటుంది. బాక్స్లో కూడా మనకి ఇది ప్లస్ ఇది ఈ 3 కలుపుకుని అయితే చూపించారు అంతే. మనకి ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం చూపించలేదు. ఇప్పుడైతే దీని రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నాకు ఇందులో నచ్చింది ఏమంటే బ్యాక్ సైడ్ అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి ఎయిర్ బ్లో చేస్తారు చూసారు కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ మన ల్యాప్టాప్స్ కానీ కీబోర్డ్స్ ఉంటాయి చూసారు కదా, అందులో వచ్చేసి మనకి డస్ట్ అయితే ఉంటుంది అనమాట. దీనికి మనకు మెయిన్ పర్పస్ మనకి ఎయిర్ బ్లో ఇచ్చింది కూడా దేనికోసమే. అండ్ బాక్స్లో కూడా వాళ్ళు మెన్షన్ చేసింది ల్యాప్టాప్ కీబోర్డ్కి అయితే యూజ్ చేస్తారు. నిజం చెప్తున్నారు కదా, చాలా బాగా వర్క్ అవుతుంది. బికాస్ మన ల్యాప్టాప్ డస్ట్ అనేది మూలలు ఉంటాయి చూసారు కదా, అవి ఎయిర్ బ్లో చేసేటప్పుడు డస్ట్ అనేది చాలా బాగా వచ్చిందన్నమాట. మీకు వీడియోలో కూడా నేను అయితే వీడియో అయితే చూపించాను. అందులో డస్ట్ అనేది ఇక్కడైతే వచ్చింది. అంటే ఇప్పుడు డస్ట్ అనేది మీకు వీడియోలో క్యాచ్ అయిందో లేదో నేనైతే ఇంకా చెక్ చేయలేదు. మ్యాక్సిమం క్యాచ్ అయ్యిండదు, ఎందుకంటే అవి డస్ట్ కదా, కొంచెం అంతగా కనబడదు అనమాట. సో మీరు ల్యాప్టాప్స్ని యూజ్ చేసేటప్పుడు కీబోర్డ్స్ ఉంటాయి కదా, వాటి కీబోర్డ్లో అయితే డస్ట్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. దేనికైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో దేనికోసం అయితే పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత వచ్చి వాక్యూమ్ డస్ట్ వచ్చేసి మనం జస్ట్ నేను పేపర్లు లాగే మాత్రమే చూపించాను. ఎందుకంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట. మన టేబుల్ మీద ఉండేవి, ప్లస్ మనకి విండోస్ ఉన్నాయి కదా, మా ఇంట్లో విండోస్ మూలలన్నీ డస్ట్ అయితే నేను ఆల్రెడీ సక్ చేయడానికి ట్రై చేశాను. బికాస్ నాకు ఈ లెంత్ అనేది ఉండేది చూసారు కదా, ఇంత దూరం అయితే రాలేదనమాట. ఈ బ్రష్ యూజ్ చేసి నేను మొత్తం విండోస్ సైడ్లో క్లీన్ చేసి డస్ట్ సక్ చేస్తుందా లేదా చెక్ చేయడానికి అయితే చూశాను అనమాట. అదైతే డస్ట్ అయితే సక్ చేయలేదు. నాకేమో అర్థం కాలేదు, ఎందుకంటే ఇందులో వచ్చేసి మోటార్ మనం చూసినట్టయితే జస్ట్ ఒక 30 కానీ 40 రూపీస్ మ్యాక్సిమం ఉంటుంది అనమాట. ఇక్కడే మనకి లోకల్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఆ మోటార్ అయితే యూజ్ చేస్తారు. జస్ట్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తేనే మనకి మోటార్ అనేది క్లారిటీగా కనిపించేస్తుంది. జస్ట్ ఒక 50 రూపాయల మోటార్ అనమాట. ఇవి ఇక్కడ కూడా దొరుకుతూ ఉంటుంది. తర్వాత వచ్చి మనకి ఇలాంటి లిథియం అయిన బ్యాటరీ అయితే ఒకటి యూజ్ చేస్తారు అంతే. తర్వాత ఇంకేం లేదు. క్వాలిటీ అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి, మరీ అంత చీప్ క్వాలిటీ అయితే లేదు. ఓకే, పర్వాలేదు అని చెప్పచ్చు. అండ్ ఛార్జింగ్ కూడా వచ్చేసి
ఓకే. బాగానే ఉండదనమాట. ఛార్జింగ్ కూడా ఒక రకంగా అయితే వస్తది. మరీ అంత హెవీగా అంటే మనకి హాఫ్ అన్ అవర్ అలాగైతే రాలేదు. నాకైతే మాక్సిమం 20 మినిట్స్ అయితే వచ్చింది ఫుల్ టెస్ట్‌కి అయితే. ఓకే. మోటార్ చూసినట్టయితే నార్మల్ మోటరే అనమాట. ఇదేం అంత కాస్ట్‌లీ మోటర్ అయితే కాదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎయిర్ సక్కింగ్ అనేది ఎక్కువ లేదనమాట. అంటే దగ్గరగా అంటే మనకి సేమ్ ఇలాగే యూజ్ చేస్తా అంటే కొంచెం బాగుండదనమాట. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి యూజర్ మాన్యువల్ ఉంది కదా! దీన్నే చెప్తాను చూడండి. చూసినారు కదా! బాగా సక్ చేస్తుంది. మనము ఇదిలిచ్చేటప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్‌గా అయితే పట్టుకోండాలనమాట. ఈ సక్కింగ్ అనేది జస్ట్ ఇక్కడ వరకే పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే మనం ఈ ఎక్స్ట్రా క్యాప్ అనేది మనం యూజ్ చేస్తామో సక్కింగ్ అనేది అంత లేదు. అసలు మనకి ఈ పేపర్ అనేది కొంచెం పట్టుకోవడం కూడా స్ట్రాంగ్‌గా అయితే పట్టుకోవట్లేదు. ఊరికే లైట్‌గా అట్లా లాగినట్టు అంటాననమాట. ఫుల్ ఛార్జ్ అయితే కూడా పెట్టి చూశాను నేను. ఫుల్ ఛార్జ్‌లో కూడా సేమ్ అలాగే చూపిస్తుంది. అదొక నాకైతే ఇప్పుడు మనకి మెయిన్ ఇది మనం కొనింది వచ్చేసి వాక్యూమ్ క్లీనరు. తర్వాత వచ్చి ఎయిర్ బ్లోవర్ అనమాట. ఈ ఎయిర్ బ్లోవర్ అనేది జస్ట్ మనకి ల్యాప్‌టాప్స్‌కి అయితే యూజ్ అవుతుంది. దీనికోసమనే మనం కొనాల్సిన అవసరం లేదు. లేదు మనకి ల్యాప్‌టాప్స్‌కి ఒకటే మేము యూజ్ చేస్తామంటే కొనుక్కోవచ్చు అంతే. ఈ ఎయిర్ సక్కింగ్ అనేది లేదు. తర్వాత కార్లలో ఈ మూలలో డస్ట్ అనేది నిజం చెప్తున్నా కదా! ఇంచు కూడా సక్ చేయడం లేదు. ఇంకోటి ఏమిరా అంటే ఈ క్యాప్ అనేది మన డస్ట్ అనేది ఇక్కడే స్టక్ అయిపోతుంది. ఎక్కువ గాలి కూడా మనకి లోపలైతే సక్ చేయట్లేదు. లేదు మీరు ఈ క్యాప్స్ లేకుండా జస్ట్ ఇక్కడ వరకు యూజ్ చేస్తానంటే అంటే చిన్నవి అంటే బూజు పట్టింటాయి చూసారు కదా! అలాంటివి లేదంటే ఇలాంటివి ఈ పేపర్స్ ఉంటాయి చూడు కటింగ్ చేసినప్పుడు మనం పేపర్స్‌తో వర్క్ చేసే కటర్స్ ఉంటారు చూసినారా? వాళ్ళు కట్ చేసినప్పుడు చిన్న పీసులు అలాంటివి అయితే లాగుతాయి. మన విండోస్‌కి వీటికైతే లాగదనమాట. తర్వాత ఛార్జింగ్ కూడా అంతే. ఓకే. క్వాలిటీ అయితే బాగుంది. ప్లస్ పట్టుకునే హ్యాండ్ ఫీల్ అయితే కూడా పట్టుకోవడానికి గన్ లాగా ఉంది. సో, మొత్తం బాగుంది. బట్ ఈ మోటరు ఈ క్వాలిటీ అయితే నాకు వాక్యూమ్ క్లీనర్ సక్కింగ్ అయితే నాకు నచ్చలేదు. మీరు కావాలనుకుంటే మనకి ల్యాప్‌టాప్స్ ఉంటాయి కదా! వాటికైతే బ్రౌజ్ చేసుకునే దానికైతే యూజ్ అవుతది. మిగతా దేనికైతే నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే రూ. 506 మనకి అంత వర్తీ అనిపించదు. మాక్సిమం ఎంత కొట్టినా కూడా మోటర్ అనేది మనకి రూ. 60 ఎక్కువ. రూ. 50 మాక్సిమం వచ్చేసి మీకు చాలా మందికి వచ్చి రూ. 30 కూడా దొరుకుతా ఉంటది. తర్వాత వచ్చేసి దీనికి అంత ప్రొడక్ట్స్ ఇవైతే నాకైతే నచ్చలేదు. రివ్యూస్ అయితే బాగున్నాయి. బట్ ఈడైతే టెస్టింగ్‌లో అయితే నాకు అంతగా వర్త్ అనిపించలేదు. సో, దీన్నైతే నేను ఇప్పుడైతే కన్సిడర్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే ఈ ప్రొడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఓకే. థాంక్ యూ.